రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇటు మార్టూరు మండలం కొలెలపూడి దగ్గర చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది కారు. సో స్పాట్ లోనే ఎవరైతే కారులో ప్రయాణిస్తూ ఉన్నారో ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. ఇటు మృతులు లక్ష్మణ్, సుబ్బయ్యమ్మ, హేమంత్ గా గుర్తించారు. ఇటు తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఇటు మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా కూడా ఇప్పటికే గుర్తించారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. తిరుపతి నుంచి ఇటు తన నివాసానికి పిఠాపురం వెళ్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా రోడ్డుపై వస్తున్న కుక్కను తప్పించబోయి వెహికల్ అటువైపు డివైడర్ను ఢీకొట్టింది. సో వెంటనే స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు డివైడర్ను ఢీకొట్టడంతో అతి వేగంగా వస్తున్న కారు ఇది ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. అలాగే మరికొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియడంతో ఇటు మృతుల కుటుంబ సభ్యుల్లో అయితే ఇటు కన్నీరు మున్నీరు అవుతుందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుంటూ ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఇటు బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు మార్టూరు మండలం దగ్గర కొలెలపూడి దగ్గర చోటు చేసుకుంది. కుక్కను తప్పించబోయి కూడా డివైడర్ను ఢీకొట్టింది కారు. సో వెంటనే కూడా కారు అదుపు తప్పడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే మరికొంతమందికి కూడా గాయాలు అవ్వడంతో వారిని హాస్పిటల్కి తరలించారు అధికారులు. సో ప్రజెంట్ చూసుకుంటే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా కూడా తెలుస్తోంది. ఇటు తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ప్రజెంట్ మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి ఒంగోలు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు బాపట్ల జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కదా. అసలు ఏంటి, ఓవర్ స్పీడే కారణం అనుకోవాలా, లేదంటే కుక్కను తప్పించబోయే ఈ ప్రమాదం జరిగిందా? అసలు పూర్తి డీటెయిల్స్ విధంగా ఉన్నాయి. అసలు ఎన్ని గంటలకి ఈ యాక్సిడెంట్ జరిగింది శ్రీనివాస్? తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు బాగా వేగంగా తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయానికి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తున్నట్లుగా తెలిసింది. కారులో ఉన్న 5 సభ్యులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కూడా పిఠాపురం వెళ్లేటువంటి క్రమంలో వేగంగా వెళ్తున్నారు. తెల్లవారుజామున కావటం వేగం ఎక్కువగా ఉంది. అదే సమయంలో రోడ్డుపైకి కుక్క రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఆ కుక్కను ఢీకొట్టి కంట్రోల్ కాక డివైడర్ ను ఢీకొట్టడం జరిగింది. అయితే ఒకసారిగా డివైడర్ ను ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. అందులో ఉండేటువంటి కారు యజమానైన లక్ష్మణ్ సుమారు 70 సంవత్సరాల వయసుతో, ఆయన భార్య సుబ్బయ్యమ్మ మరియు మనముడు ముగ్గురు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. మిగిలిన ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మొదట మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే మృతదేహాలు మరియు ఈ ఇద్దరు సభ్యులు, గాయపడ్డ సభ్యులు కూడా ఇరుక్కుపోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లిపోయి వాళ్ళని ఆ డోర్ను కత్తిరించి కూడా వాళ్ళని బయటకు తీయడం జరిగింది. తీసిన వెంటనే వాళ్ళు మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో చిలకలూరుపేట, అక్కడి నుంచి గుంటూరు వైద్యశాలకు తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది ప్రసన్న. అయితే శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం అందించారా? ఈ ప్రమాదం సంగతి కానీ చూసినట్లయితే మొత్తం 5 ఎవరైతే ఉన్నారో 5 కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇంకా వాళ్ళ బంధువులకైతే పోలీసులు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. అయితే గాయపడ్డ ఇద్దరికైతే తీవ్ర గాయాలు అయితే అయి ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ వైద్యశాలకు కూడా తరలించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ కుటుంబం ఒకే కుటుంబానికి చెందిన వారు మొత్తం కూడా ఈ పిఠాపురం గుడిలో పిండ ప్రదానం చేసేందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతి చెందడంలో వారి బంధువులకు, తిరుపతి స్వగ్రామం, వారి బంధువులకైతే సమాచారం పోలీసుల ద్వారా అందినట్లు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆ గుంటూరు లేదా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలలో 3 బాడీలను కూడా మార్చిరికి తరలించి ఉన్నారు. అక్కడికి వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5 ఆ కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారు 3 మృతి చెందడంతో మరో 2కి కూడా తీవ్ర గాయాలు అయినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ గాయపడిన వారి పరిస్థితి అయితే నిలకడగా ఉంది అంటున్నారు. సో మెరుగైన చికిత్స కోసం ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్కి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో అంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఇటు కన్నీరు మున్నీరు పెట్టిస్తుందని చెప్పుకోవాలి. సో ప్రజెంట్ చూసుకోవచ్చు ఇటు వీరు ఒక్కసారిగా కూడా ఓవర్ స్పీడ్తో కూడా ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఓవర్ స్పీడ్తో రావడం వల్లే కుక్కను తప్పించిపోయి డివైడర్ను ఢీకొట్టారు అన్న అనుమానంతో కూడా పోలీసులు ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఇటు తిరుపతి నుంచి పిఠాపురం వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళకి పిండ ప్రధానాలు పెట్టడానికి వెళ్లేందుకు కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు పిఠాపురానికి. సో వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కారు డ్రైవర్తో సహా అందరూ కూడా మరణించినట్లు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలవ్వడంతో వారి పరిస్థితి కూడా నిలకడగా ఉండడంతో ఇటు కుటుంబ సభ్యుల్లో అయితే ఇది రేపుతుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన వారిని మరణించడంతో కుటుంబ సభ్యుల్లో అయితే ఇటు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇటు మృతులు లక్ష్మణ్, సుబ్బయ్య, హేమంత్గా అయితే గుర్తించారు. వీరంతా తిరుపతి నుంచి పిఠాపురానికి ప్రయాణిస్తున్నారు. అందులోని తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్నారు. వెహికల్ కూడా చాలా ఓవర్ స్పీడ్తోనే ఉంది. ఓవర్ స్పీడ్తో ఉన్న కారణంగానే కుక్కను తప్పించబోయి ఓవర్ స్పీడ్ ఉన్న కారణంగా డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో వెహికల్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు ఇరుక్కోవడంతో ఇటు పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే హైవే మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని ఆ పోలీసింగ్ వాహనం కూడా అక్కడికి చేరుకుని వారిని బయటకు తీసి అనంతరం కూడా గాయాలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్కి తరలించారు. సో మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా మరొక హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో వారిని మరికొద్దిసేపట్లో మరొక హాస్పిటల్కి ఇటు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొస్తారు. అనంతరం కూడా వాళ్ళ డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు అధికారులు.